ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివునికి ప్రసిద్ధంగా 3 నామాలున్నాయి. శివాయ నమః, రుద్రాయ నమః, శంకరాయ నమః అని. శంకర అనే పదమునకు శం కరోతి ఇతి శంకరః. శం అంటే శుభము, మేలు, మేలుని చేస్తాడు కాబట్టి శంకరుడు. రుద్రనామానికి దుఃఖమును కలిగించువాడు, దుఃఖమును తొలగించువాడు అనే అర్థములు ఉన్నాయి. శివ అనే ఈ నామానికి మంగళము, శుభము అని అర్థము. కాబట్టి ఈశ్వరుడు మంగళస్వరూపుడు. మహాశివరాత్రి విశేషమేంది అంటే, రాత్రిపూట అర్ధరాత్రి ఆయన లింగోద్భవం జరిగింది అని పురాణ కథనం ఉంది. అర్ధరాత్రి అంటే చిమ్మ చీకటి, పూర్తి నిశ్శబ్దము అని అర్థం కదా. మనము పగటిపూట కనులు తెరిచి చూసినప్పుడు బాహ్య ప్రపంచం అంతా గోచరిస్తుంది. కనులు మూసినప్పుడు చీకటి ఉంటుంది. రాత్రి కనులు మూస్తే ఇంకా చిమ్మ చీకటి ఉంటుంది. దేవుని యొక్క దర్శనానికి నిశ్శబ్దము అనేది అవసరము, అంతర్ముఖంగా చూడడం అనేది అవసరము. ఈ విశేషాన్ని మనకి శివరాత్రి తెలియజేస్తూ ఉంది. జాగరణ అనే విషయం ఏం తెలియజేస్తూ ఉందంటే, చీకటి అజ్ఞానానికి, తమోగుణానికి గుర్తయితే దానిని తొలగిస్తూ మెలకువతో ఉండండి, ఎరుక కలిగి ఉండండి అని తెలియజేస్తూ ఉంది శివరాత్రి జాగరణ. ఈశ్వరుడు కపాల మాలను ధరించిన ఉన్న చిత్రపటాలను మనం చూస్తాము. ఎందుకు అలా కపాల మాలను ధరించాడు అంటే, మానవుని యొక్క అంతిమ విషయము మరణము. ఆ తదుపరి నిన్ను నా హృదయమందు చేర్చుకుంటున్నాను రా అని చెప్పేసి రుద్రుడు శ్మశాన భూమిలో నిన్ను ఆహ్వానిస్తూ ఉంటాడు. అలా ఈశ్వరుని యొక్క హృదయంలో నువ్వు చేరాలి అంటే ఇప్పటి నుండే ఆయన తత్వాన్ని అర్థం చేసుకొని అనుసరించటానికి ప్రయత్నం చేయాలా. దేవుడు సాకారుడు, నిరాకారుడు అన్న విషయాన్ని తెలియజేయడానికే కనులు, చేతులు, కాళ్ళు, ఈ అవయవాలు లేని శివలింగాన్ని చిహ్నంగా చూపించారు. ఇది పురుషాంగం అయితే కాదు, ఖచ్చితంగా తత్వాన్ని తెలుసుకోవాల్సిన అంశం.